మొన్నటి రోజున గుంటూరులో జరిగినటువంటి ఘటనను ఖండిస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అంబేద్కర్ గారికి వినతి పత్రం కూడా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా మహిళల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి తప్ప ఏ ఒక్కరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. మొన్నటి రోజున జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మహాభారతంలో దుర్యోధన దుశ్శాసన పర్వాలను మనం చదివాము, విన్నాము. కానీ మొన్నటి రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో కల్లారా చూస్తా ఉన్నాం. మహిళలను వివక్షణ చేసి కొట్టినటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీస్ వ్యవస్థ కూడా నిర్వీర్యంగా పనిచేస్తా ఉంది. ఎటువంటి విచారణలు చేయకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా చిన్నపాటి సెక్షన్లు నమోదు చేస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు తప్ప వాళ్ళపైన కఠినటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత హోంమంత్రి గారు వహించాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఎక్కడో యువత గంజాయి తాగారనో మద్యము విక్రయిస్తున్నారనో తీసుకొని వచ్చి నడి రోడ్డు పైన సీఐలు వాళ్ళని కాళ్ళు ఇరకొట్టి చేతులు ఇరకొట్టి ఆ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మహిళ పైన దాడి చేసినటువంటి వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళు ఎక్కడున్నారని కనీసం విచారణ చేయకుండా కూడా ఎందుకు మీరు ముద్రనిద్ర ఎద్దబోతా ఉన్నారు? కళ్ళున్న ధృతరాష్ట్రం లాగా ఎందుకు పరిపాలన చేస్తా ఉన్నారని ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు బయటకు వస్తే, చిన్నపిల్లలు గాని, యువత గాని, మహిళలు గాని, ముసలి వాళ్ళు గాని బయటకు వస్తే ఇంటికి సురక్షితంగా చేరుకుంటారా లేదా అనేది నమ్మకం లేకుండా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉంది. ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. మీ కళ్ళకున్నటువంటి గంటలు తెంచేసి మహిళలకు రక్షణ కల్పించే విధంగా, మహిళలకు భద్రత కల్పించే విధంగా పరిపాలన చేయాలని, అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి సారించి పరిపాలన చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇటువంటి ఘాతకానికి పాల్పడిన వాళ్ళపైన కఠినంగా కూడా చర్యలు తీసుకునే వాళ్ళని కూడా మేము ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు ఏ విధమైనటువంటి దాడులు పాల్పడినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళలకు న్యాయం జరిగే వరకు కూడా ఇటువంటి నిరసనలు, ధర్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.